సంగీతములు పాడి ఆది ధనవాక్యము నందున యేసు యెహోవా మాంసమే దుర్గమా మోసగుడా నోటి మాటలు మాందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారం చేయమని కూడొచ్చిన సంఘమంతటిని మీరు దీవించమని ఇదే దాసులైనటువంటి నన్ను ప్రభావ ఈ శిలోచాన్ని మరుగుపరుచుకొని యజమానులు వాడుకునేటువంటి అర్హమైన పాత్రగా మీ దాసులు వాడుకొని మీరు మైకుంటున్నారు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఆశీర్వదించి మరి ఉదయకాల సమయాన్ని దేవుడు మనకు దేవునికి మనము కృతజ్ఞతాస్తులు చెల్లించవలసిన వారుగా ఉంటున్నాం. ఉదయకాల సమయంలో ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ భాగంలో మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు 2 వచనాలు కలిపి మనము భగవాను జ్ఞాపకం చేసుకున్నాం. తూర్పు దేశపు 4 నక్షత్రము వెంబడి 6-17 శ్రీమంతుడు అధిపతి సర్వాధిపతి యుద్ధ కాలంలో ఆ ప్రత్యక్షతను కనపరచు ఆ సర్వాధిపతి సమీపరాని తేజస్సు ఆయన మాత్రమే వసించు అమర్చున్నాడు. మనుషులు ఎవరిని చూడదు ఎవరిని చూడదు. ఆయన ఘనతలు శాశ్వతమైన ప్రభావం కలిగి ఉంటాడు. మనం కూడా ఆయన యథార్థులుగా ఆరాధన నిజమైనటువంటి భక్తి చేద్దాం. ఆయన మన హృదయాల నుంచి వారు ఆయనను చూడగానే చాలా అమితమైన ఆనందం. అసలు వారి జీవితంలో ఎప్పుడు అంత ఆనందాన్ని పొందుతున్నాం. అంత ఆనందాన్ని రక్షణానందం పరిశుద్ధాత్మ అని గొప్ప ఆశీర్వాదం అందరికీ దయచేయడం. మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడా జీవాధిపతి మీకు వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభావ. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీవు ప్రభా నీ సన్నిధానంలో మమ్మల్ని నిలబెట్టుకుని ప్రభా నీ సన్నిధిలో తండ్రి నీ నామ సంకీర్తనం చేయడానికి నీ జీవులు కలిగిన మాటల ద్వారా మా జీవితాలను మా హృదయాలను ఉల్లసింప చేసుకోవడానికి మా జీవితాలను మరొకసారి పరిశీలన చేసుకొని యథార్థమైనటువంటి భక్తి కలిగి యథార్థ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుటకు నెరవేరుగాక. వందనాలు చేసిన వారి క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించు. స్వాతంత్ర్యం లేక దుష్టులను మమ్మల్ని తప్పించు. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే. ఆమేన్. మన తండ్రి నా దేవుని ప్రేమ ప్రభువైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసము సమానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ ఎట్టి స్నాక్స్ స్వాగతం చేసినటువంటి పట్ల శేఖర్ గారి కుటుంబాన్ని దేవుని సదాతుడిని నడిపించుగాక. ఆమేన్.